brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో మొత్తం 199 మంది పాకిస్తానీలు ఉన్నారన్నారు డీజీపీ జితేందర్. అయితే వీరిలో ఎక్కువ మందికి లాంగ్ టర్మ్ వీసాలున్నా అన్నారు. 32 మందికి మాత్రమే షార్ట్ టర్మ్ వీసా ఉందని, దేశం విడిచి వెళ్లిపోవాలని వారికి నోటీసులు ఇచ్చామన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. మరికొన్ని గంటలు మాత్రమే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీలకు కేంద్రం విధించినటువంటి డెడ్లైన్. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా సరే దాని మూలాలు హైదరాబాద్లో ఉంటాయని గతంలో ప్రతిసారి కూడా చూస్తున్నాం. అట్లాంటిది హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారు, వీరికి సంబంధించినటువంటి డిపోటేషన్కి సంబంధించి ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది, మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు ఉన్నారు. సరే, ఎట్లా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా? ఐడెంటిఫై చేశారా ఎంతమంది ఉన్నారు అన్నట్టు? మా దగ్గర ఐడెంటిఫైడ్ పీపుల్ 199 లాంగ్ టర్మ్ వీసా వాళ్ళు ఉన్నారు. సో వారికి ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జామ్షన్. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ ఇచ్చింది. తర్వాత మా దగ్గర 32 మెంబర్స్ ఉన్నారు, దానికి అదర్స్. సో వారు దే ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. సో వారికి మేము లీవ్ ఇండియా నోటీస్ ఇస్తున్నాము. సో లీవ్ ఇండియా నోటీస్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు లీవ్ ఇండియా. సో వారి వీసా ఆల్రెడీ 27th వరకు ఉంది. తర్వాత మెడికల్ కేసెస్లో 29th వరకు ఉంది. మేము ఐడెంటిఫై చేస్తున్నాము ఎంత నెంబర్ మెడికల్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అదర్స్ ఉన్నారు. సో దాని ప్రకారం వారు వెళ్ళిపోతారు. సో పీపుల్ హూ వాంట్ టు గో ఫ్రమ్ అటారీ బార్డర్, the Atari border is open up to 30th. So they can leave if they want to leave from Atari border, they can leave up to 30th. Thereafter that border will close. They have to go from different channels. అంటే వీళ్ళు ఎలా వెళ్తున్నారో మీకు ఇంటిమేట్ చేయాల్సి ఉంటుందా సార్? లేకపోతే కొంతమంది ఫ్యూ అవర్సే ఉంది కాబట్టి ఇంత బార్డర్ క్రాస్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్ టైంని ఎట్లా చూస్తారు? No, there will be so many flights. They can go via a designated place by the flight, or they can go through Atari border. So as per their intimation, we'll inform the airports also or Atari border. They can leave. ఈ వీసాస్ ఎక్స్టెండ్ అంటే ఈ షార్ట్ టర్మ్ వీసాస్ ఉన్నటువంటి వాళ్ళు ఏ పర్పస్లో ఉంటున్నారు సార్ ఇక్కడ? బిజినెస్, మెడికల్? జనరల్గా చాలా పర్పసెస్ ఉంటాయి. దేర్ ఆర్ 7-8 కేటగిరీస్. లైక్ సమ్ బిజినెస్ కోసం ఉంటారు, సమ్ ఫ్యామిలీ అటెండ్ చేయడానికి, ఫంక్షన్ అటెండ్ చేయడానికి వస్తారు, और మెడికల్ కేస్ కోసం వస్తారు. అట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి, దాని ప్రకారం వస్తారు. అందరికీ చేశారు సార్ నోటీస్? అందరికీ. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రెసెంట్ అది హైదరాబాద్తో పాటు తెలంగాణలో మొత్తం 32 మెంబర్స్ పాకిస్తాన్లు ఉన్నారు. సో వీళ్ళ అందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. ఆల్రెడీ పోలీసుల నుండి కూడా వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి నోటీస్ వెళ్ళింది కాబట్టి 27th వీళ్ళకు ఉన్నటువంటి డెడ్లైన్. రేపు లోపు వీళ్ళు దేశం విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. విడుదల సాయికిరణ్తో డీజీపీ ఆఫీస్ నుండి ప్రణీత టీవీ 9. సో విన్నారు కదా, ఇవాళ సాయంత్రం లోపు ఇక్కడ భారత్లో ఉన్న ఎవరైతే పాకిస్తాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే. మరి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే ఇవాళ సాయంత్రం లోపు ఇక్కడున్న పాకిస్తానీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోగలరా? వాళ్ళ